మరింత సమాచారాన్ని నరసాపురం నుంచి మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, మరికొన్ని గంటల్లో మోంతా తుఫాను తీరం దాటుతుంది అనేసి అంటున్నారు. తీరం దాటిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి? మహేశ్వరు, ప్రధానంగా చూసినాక మోంతా తుఫాను కూడా ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వెన్నులో వణుకు పుట్టించిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాసులు కూడా పూర్తి స్థాయిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అర్ధరాత్రి సమయంలో కూడా నరసాపురం సమీపంలో కూడా తీరం దాటుతున్న తరుణంలో కూడా మరో కొద్దిసేపట్లో కూడా చూస్తే కనుక మరో 2-3 గంటల పాటు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ మత్స్యకారులు కూడా ఉన్నారు, వీరు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాత్రి ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది అసలు రాత్రి నుంచి అసలు కరెంట్ లేదండి. కరెంట్ లేదు, బయటకు వస్తానికి అసలు అవకాశం లేదు, బయటకు రావడానికి చాలా తీరం చాలా అసలు బయటకు రానివ్వట్లేదు. కరెంట్ కూడా లేదు, చాలా ఇబ్బంది పడ్డాం రాత్రి అంతాను. మొత్తం వారం నుంచి కొద్దిగా ఎలాగున్నా కానీ రాత్రి మంగళవారం కాడి నుంచి ఎక్కువ అయ్యింది. మంగళవారం కాడి నుంచి ఎక్కువ అయ్యింది, ఎటు వెళ్ళలేకపోతున్నాం పరిస్థితి. బీచ్ల దగ్గరలో ఉంటే మీ గ్రామాలు ఎలా ఉన్నాయి పరిస్థితి? అక్కడ పరిస్థితి కూడా ఇలాగే ఇంకా ఎక్కువగా ఉందంట. అక్కడి నుంచి అయితే ఇంకా ఎక్కువగా ఉందంట. బీచ్ ఇలాగా ఉన్నాయి కదా సముద్రం దగ్గర, అక్కడి నుంచి ఇంకా ఎక్కువగా చాలా పరిస్థితి బాగోలేదు. ఇంకా అక్కడైతే చాలా తేడాగా ఉంది. గతంలో వచ్చినాయండి 2 సార్లు అలా వచ్చినాయి, 2 సార్లు. ఇది 3వ రావడం. వరదలు అలాగ వచ్చినాయి. ఇది మాత్రం గాలి చాలా ఎక్కువగా ఈ సంవత్సరం ఇలాగ ఉంది. ఈదురుగాలి, వర్షం తక్కువగా ఉన్నా కానీ ఈదురుగాలు చుట్లు ఇరుకుపడిపోవడం, తీగలు తెగిపడిపోవడం ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. చెప్పండి, ఎలా ఉంది రాత్రి నుంచి? రాత్రి నుంచి 3 రోజుల నుంచి విపరీతమైన గాళ్ళు వాన, విపరీతం బయట పనులకు వెళ్ళటానికి కూడా వీలు లేకుండా పోయింది. జనాలకు కూడా చాలా ఇబ్బంది పడిపోయారు. పనులు వ్యాపారాలు లేక, పనులు లేక, తినటానికి కూడా తిండి లేకుండా చాలా బాధగా ఉంది. తర్వాత నిన్నటి నుంచి విపరీతమైన గాళ్ళు వాన, మంచి ప్రతి ఒక్కరు బయటికి రావడానికి వీలు లేకుండా కూడా విపరీతం కొట్టింది. బయటికి ప్రజలు ఎవరు బయటికి వెళ్ళి పనులు చేసుకోవటానికి కూడా వీలు లేకుండా ఆందోళనకరంగా ఉంది. జనాలు ఏ టైంలో ఏం జరిగిద్దని భయంతో ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఉన్నారు. విపరీతమైన ఒక వాన గాలి. చెప్పండి, ఎలా ఉందండి పరిస్థితి? చెప్పు. గాలి వాన గట్టిగా ఉందండి. రాత్రి గట్టిగా బయటకు వస్తాను కూడా లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. పనులు కూడా లేవు 4 రోజుల నుంచి, చాలా ఇబ్బందిగా ఉంది. రాత్రి కరెంట్ లేదు, గాలి చెట్లు గిట్లు ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయి. ఎదురు గాలు గట్టిగా వచ్చింది రాత్రి అంతా. ఈదురుగాలు ఎక్కువగా ఉన్నాయండి. గాలి అది చాలా భయంగా ఉందండి. తీరం దాటిందన్నారు, అయినా కానీ ఇక్కడ అసలు ఎలా ఉంది పరిస్థితి? చాలా భయంగా ఉందండి. ఏ చెట్లు పడిపోతాయి, కొబ్బరి చెట్లు పడిపోతాయా, ఇంటి మీద పడిపోతాయి అని భయంగా ఉంది. చాలా భయపంతలతో ఉన్నాం. నిద్ర లేకుండా, కరెంట్ లేకుండా అలా చేతిలో పెట్టుకుని ఉన్నాం. చంటి పిల్లలతో నిద్ర లేదు, కరెంట్ లేదు, భయపంతలతో ఉన్నాం. ఏ చెట్టు పడిపోతుందా అంత భయపంతలతో ఉన్నాం. రేపు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీరితో మాట్లాడదాం. ఏమండి, ఎలా ఉంది అసలు పరిస్థితి? భయంకరంగా ఉందండి. అంత అంతే గాలులు గాలి అంతా. ఏమండి, అంత ఎలా ఉంది అసలు పరిస్థితి? ఈ వాతావరణం అయితే చాలా దారుణంగా ఉందండి. మాకైతే మటుకి 6 రోజుల నుంచి మటుకి ఎట్టు వెళ్ళకపోతున్నాం. అయినా సరే కూడా మమ్మల్ని ఎట్టు కూడా వెళ్ళనిస్తలేదు బయటికి. మేమైతే మటుకి సొంతం ఏటలేక చాలా బాధపడుతున్నాం. పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మాకు తిండికి కూడా చాలా బాధపడుతున్నామండి మేము. మాకు మటుకి మరి మేము ఇలాగ మమ్మల్ని ఎట్టుగడి వెళ్ళనిస్తలేదు ఏటలకి. మాకు చాలా బాధగా ఉంది, చాలా స్పృంతగా ఉంది. ఇది చూస్తేనేమో మళ్ళీ ఎక్కడి నుంచే మొదలైందని తీరంగా చాలా వాతావరణం బాగుంది. దారి కూడా బాగుంటలేదు. ఈదురుగాలు బాగా గాలి ఎక్కువగా తాగుతుంది. చెట్లు కొమ్మలు కూడా ఇరిగిపోతున్నాయి. చాలా బీభత్సంగా ఉందండి. చూడొచ్చు, మహేశ్వర్ వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి కనపడుతుంది. అర్ధరాత్రి కూడా పూర్తి స్థాయిలో చెమ్మచక్కట్లో మత్స్యకార గ్రామాలన్నీ కూడా బిక్కుబిక్కుమంటూ గడిపాయని చెప్పొచ్చు. చూస్తే కనుక ఒక్కసారిగా అర్ధరాత్రి పూట విరుచుకుపడినటువంటి మోంతా తుఫాను ప్రభావంతో కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఏదైతే బీచ్లు కూడా ఉన్నటువంటి సముద్ర తీరం కూడా అల్లకల్లోలంగా మారుతూ రాకాసి కళలు కూడా ఎగసిపడుతూ కూడా ఒడ్డుకు తీరుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే మత్స్యకారులు కానీ వీరు కానీ ఉన్నటువంటి గ్రామాలు కూడా పునరావాసం అధికార యంత్రం కల్పిస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో తమకు సంబంధించినటువంటి సరైన వస్తువులు కల్పించడం పూర్తిగా విఫలమయ్యారనేది క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు చూస్తే కనుక పంటకు సంబంధించిన అటువైపు ఆక్వాకి సంబంధించి కానీ, ఇటువైపు వరికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో అన్నదాతలు నష్టపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే 3000 ఎకరాలకు సంబంధించినటువంటి పంట కూడా నీట మునిగిందని చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో ఆక్వా రైతులకు సంబంధించి కూడా గట్లు తెగిపోయి పూర్తి స్థాయిలో తీవ్రంగా నష్టమైతే పూర్తి స్థాయిలో కోట్లలో కూడా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అధికార యంత్రాంగం కూడా స్పందించి ఇప్పటికైనా అన్నదాతలకు కానీ, ఇటు మత్స్యకారులకు సంబంధించి కానీ క్షేత్రస్థాయిలో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. మహేశ్వరి, ఓవర్ టు స్టూడియో. పోతురాజు, చూస్తున్నాము ఈదురుగాలుల బీభత్సానికి
చాలా చోట్ల చెట్లు నేలకూలాయి, అలాగే విద్యుత్ స్తంభాలు సైతము నేలకూలాయి. దీని సందర్భంగా మనకు అక్కడ చూడొచ్చు రాత్రి నుంచి కూడా చిమ్మ చీకట్లు, విద్యుత్ సరఫరా కూడా లేదు. మరి దీనిపైన అధికారులు ఏం చేస్తున్నారు? అంటే క్షేత్రస్థాయిలో చూసుకునే కనుక సుమారు ప్రధానంగా మత్స్యకార గ్రామాలు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పేరుపాలెం కానీ చిన్నమైన వాళ్ళంక పెద్దమైన వాళ్ళంక సంబంధించినటువంటి బీచ్లు ఏతున్నాయో ఆ బీచ్ ప్రాంతాలు ఏతుంటే సుమారు 19 కిలోమీటర్ల మేర ఉంటాయి. ఈ 19 కిలోమీటర్ల మేర కూడా చూస్తే ఒక అర కిలోమీటర్కి మేర సంబంధించినట్టు సముద్రం ముందుకు వచ్చి కోతకు కూడా దారుణంగా కోతకు గురైంది. ఈ కోతకు గురైన తరుణంలో తీరం దాటింది. అదిగాక నరసాపురం కాకినాడ సమీపంలోనే అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతున్న సమయంలో కరెంట్ అంతా కూడా విద్యుత్ అంతా కూడా నిలిపివేశారు. అక్కడికే చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆచంట కానీ మరిపు ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన నరసాపురం మొగల్తూరు మండలాలకు సంబంధించినటువంటి బీభత్సం సృష్టించాయని చెప్పి ఎదురుగాలు చూస్తే హోర్డింగులు కానీ మరిపు చెట్లు కానీ పూర్తిగా స్తంభాలు కూడా నేల కొరికినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించినటువంటి జిల్లాలో అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 10th బెటాలియన్కి సంబంధించినటువంటి విజయవాడకు సంబంధించినటువంటి బెటాలియన్ ఏదైతుందో ఆ బెటాలియన్కి సంబంధించినటువంటి 35 మంది సభ్యుల బృందాన్ని కూడా క్షేత్రస్థాయిలో ఇక్కడ అందుబాటులో ఉంచారు. జిల్లాలో ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలో నరసాపురం తీర ప్రాంతానికి సంబంధించినట్టు కావటం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో మత్స్యకారకు సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఉండటం, వారిని కూడా పునరావాస కేంద్రాలు తరలించడం, మరోవైపు విద్యుత్ అంతరాయం సంబంధించి చూసుకున్నాక ఎక్కువగా ఉన్నటువంటి విద్యుత్ అంతరాయం కూడా ప్రజలను కూడా కలవర పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా అర్ధరాత్రి నుంచి తెల్లారి వరకు కూడా పూర్తిగా అది కరెంటుకు సంబంధించినటువంటి అందుబాటులో లేకపోవడం, చిన్నపిల్లలు కానీ వీరు కానీ ఉండటం, సరైన వసతుల విషయంలో కూడా పూర్తిగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, అర్ధరాత్రి పాటు పవర్ లేకపోవడం తీవ్ర ఇబ్బంది పడతారు. అధికార యంత్రాంగం చెబుతున్నప్పుడు కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఈ రాత్రి గడిస్తే చాలు దేవుడా అని చెప్పి బిక్కుబిక్కుమంటూ గడిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే మోంతా తుఫాన్ అంత స్థాయిలో కూడా ఇక్కడ విరుచుకుపడిందని చెప్పొచ్చు. ఒకవైపు సముద్రం అల్లకల్లోలం, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి చెమ్మ చీకట్లు, రెండింటి మధ్య ప్రజలు కూడా పూర్తి స్థాయిలో కూడా నలిగిపోయారని చెప్పొచ్చు. రాత్రి తెల్లవారులు కూడా అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమైపోతాము అన్న భయాందోళన అయితే ఉంది. ఒక పక్క చిన్నపిల్లలు, మరో పక్క వృద్ధులు, ఒక పక్క చూస్తే కనుక ఉన్నటువంటి పునరావాసాలు సరిగ్గా లేకపోవడం, మరోవైపు చూస్తే కనుక వాతావరణం సరిగ్గా లేకపోవడం, వీటి రెండింటి నడుమ అయితే పూర్తిగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్ల విషయంలో చూసుకునే కనుక ఇటు ఆచంట నియోజకవర్గానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ చెరువు ఏరియాలో అర్ధరాత్రి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. మరోవైపు నరసాపురం సంబంధించినటువంటి టౌన్లో కూడా పూర్తిగా చెట్లు విరిగిపడడం, ఇక్కడ ప్రజలు కూడా పూర్తిగా ఇబ్బందులు పడినట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. అర్ధరాత్రి నుంచి కూడా ఒకవైపు ప్రజలకు సంబంధించినటువంటి ఏంటంటే అధికార యంత్రాంగం హైవేలకు సంబంధించి కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ కొంత నిలుపుదల చేయడంతో కూడా పూర్తిగా రహదారులు కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా రాకపోకల విషయంలో అవసరమైతే తప్ప బయటికి రావద్దు, క్షేత్రస్థాయిలో మీరు తీవ్రంగా ఇబ్బందులు పడతారు, తుఫానుకు సంబంధించినటువంటి ఏదైతే జిల్లా మీద తీవ్ర ప్రభావం ఉందని చెప్పి అధికారులు చెప్పడంతో ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. క్షేత్రస్థాయిలో చూసుకునే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా ఒకవైపు బిక్కుబిక్కుమంటూ గడుపుతూనే రాత్రి అంతా కూడా పూర్తిగా ఎలా గడుస్తుంది అన్నటువంటి ఆందోళన అయితే ప్రజల్లో ఉంది. ఇప్పుడైతే చూస్తే కనుక ఒకవైపు మత్స్యకారులకు సంబంధించి కూడా ఈదురుగాల విషయంలో కూడా తీవ్ర ఆందోళన చెందాము. రాత్రి అంతా కూడా ఒక పక్క వర్షం, మరో పక్క ఈదురుగాలు కూడా వేశాయి. మత్స్యకార గ్రామాలన్నీ కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్నాయని చెప్పి వారు కూడా ఓపోతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ పోతురాజు. తుపాను ప్రభావంతో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఒకవైపు మత్స్యకారులు, మరోవైపు రైతన్నలు కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. రైట్, కాకినాడ నుంచి నరేష్, అలాగే పి గన్నవరం నుంచి హరీష్ కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. కాకినాడ నుంచి నరేష్, మీరు చెప్పండి. అసలు మెయిన్ మనకు చూస్తున్నాము మోంతా తుపాను వచ్చినప్పటి నుంచి కూడా కాకినాడ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉంది. అక్కడ ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ముఖ్యంగా అక్కడ మత్స్యకారులు బాగా ఇబ్బంది పడుతున్నట్లు, సముద్ర తీర ప్రాంతాల ప్రజలు కూడా పునరావాస కేంద్రాల విషయంలో ఒక వింత పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. వారికి తగిన సౌకర్యాలు కూడా లేవు అనేసి తెలుస్తోంది. ఏంటి అక్కడ వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు? మొదటి నుంచి కూడా మోంతా తుఫాను ప్రభావం కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తూ వస్తుంది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో తీరం దాటిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈరోజు 24 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం కాకినాడలో వాతావరణం చూసుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి కూడా ఆ చిన్న జిరుదరులతో మొదలైన ఈ వర్షం అనేది పూర్తిగా కూడా ఇప్పటి వరకు, ఎందుకంటే ఒకవైపు ఈదురుగాలు అనేవి నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి మరొకసారి ఈదురుగాలు ఆ మోస్తారుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా
అవి అంతా బలపడే అవకాశం ఉంది. ఎందుకంటే తీరాన్ని దాటే సమయానికి ఐఎండీ చెప్పిన ప్రకారం కాకినాడకు 50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కేంద్రీకృతం ఉండడంతో అప్పటి వరకు మొత్తం కాకినాడ చుట్టుపక్కల సముద్ర తీర ప్రాంతాలలో అలజడి అనేది భారీ ఎత్తున కనిపించింది. రాకాసి అలలు మొత్తం అంతా కూడా ముందుకు చుచ్చుకొచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే సముద్రం ఏకంగా 150 మీటర్ల కొన్ని చోట్ల సూర్యారావుపేట వంటి ప్రాంతాలలో నేరుగా ముందుకు వచ్చిన పరిస్థితి చూసాం. అదేవిధంగా ఉప్పాడ ప్రాంతంలో కూడా చూసిన పరిస్థితి నెలకొంది. అయితే నిన్నటికి పూర్తిగా కూడా కాకినాడలోని పెట్రోల్ బంకులు సైతం కూడా వెలవెలబోయిన పరిస్థితి, ఎవరు బయట రాని పరిస్థితి. ఇప్పుడు ఉదయానికే కొంతవరకు తేరుకొని బయటికి ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు నిన్న తీరం దాటే సమయానికి అంటే రాత్రి 11 గంటల నుంచి 12:30 సమయానికి కూడా పూర్తిగా కొంతవరకు కాకినాడలో ఈ ఈదురుగాలుల ప్రభావం చాలా వరకు ఉంది. చాలా వరకు ఫ్లెక్సీలు కావచ్చు, అదేవిధంగా ఐరన్ షీట్లు కూడా రోడ్లపై పెట్టి ఉన్న అవి కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితులు కూడా మనకి కనిపించాయి. అయితే ఇప్పుడు చిన్న జిరుజల్లు కాకినాడ ప్రాంతంలో పడుతున్నప్పటికీ కూడా ఇంకా అది భారీ నుంచి అతి భారీ వర్షంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా అని చెప్పారు. మరోవైపు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారు పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి కొంతమేర వారు చురుగ్గా లేకపోవడం వల్ల వారు బయటకు రాకపోవడంతో కొంతవరకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అధికారులు కూడా కొంత చర్యలు తీసుకొని వారి సురక్షితమైన ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కుంభకోణం రేవు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో మత్స్యకారులు నిన్న సముద్ర తీర ప్రాంతంలోనే ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే కాకినాడలో నిన్న రాత్రి సమయంలో చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాలు అంధకారంలో ఉన్న పరిస్థితి నెలకొంది. విద్యుత్ శాఖ అధికారులు కరెంటును నిలుపుదల చేశారు. ఈదురుగాలులు భారీగా వచ్చినట్లయితే కొన్ని చోట్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అందుకే కొన్ని చోట్ల పవర్ కట్ చేసిన పరిస్థితి నెలకొన్నాయి. అదే మరికొన్ని ప్రాంతాలలో పవర్ ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే కొన్నిసార్లు ప్రతి గంటకి ఒకసారి పవర్ కట్ చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే కాకినాడ నుంచి ముందుగా ఒక 20 నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళే మార్గంలో పూర్తిగా కూడా ఎదురుగాల ప్రభావం ఇప్పుడు ఉదయం నుంచి మొదలైనట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇదే విధంగా కొనసాగించినట్లయితే మధ్యాహ్నం సమయానికి భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలలో కురిసే అవకాశం ఉంది. ఇక సముద్ర తీరంలో అయితే ఈ అలజడి అనేది ఆ విధంగా కొనసాగుతుంది. రాకాసి అలలు అనేవి ఒక్కసారిగా ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా మరోవైపు ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల బోట్ల విషయానికి సంబంధించి అలల తాకిడి భారీ ఎత్తున ఉండడంతో ఈ మత్స్యకార బోట్లన్నీ కూడా ఒకదాన్ని ఒకటి ఢీకొని కొన్ని చోట్ల చిన్న చిన్న బడవలన్నీ కూడా ముక్కలుగా విరిగిపోయిన దృశ్యాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే సాధారణ సమయాల్లో కాకినాడలో తెల్లవారుజామునే మొదలయ్యే జనసంచారం అనేది ఇప్పుడు మెల్లమెల్లగా మొదలవుతుంది. ఎందుకంటే నిన్న చాలా వరకు కూడా ఏ ఒక్కరు బయటకు రాని పరిస్థితి. ఎందుకంటే గంటకి కూడా భారీ ఎత్తున వర్షం కురవడం, అదేవిధంగా ఈదురుగాలులు అనేవి చాలా భారీగా 20 కిలోమీటర్ల వరకు గంట కూడా చాలా స్పీడ్గా వచ్చిన వేగాన్ని చూసి చాలామంది ప్రజలు బయట రాని పరిస్థితులు. ఇప్పుడు తెల్లవారుజామున నిత్యావసర సరుకుల కోసం ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న దృశ్యాలు కూడా రోడ్లపై మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఈ మోంతా తుఫాను ప్రభావం అనేది కాకినాడపై తీవ్రంగా చూపిందని చెప్పుకోవచ్చు. ఐఎండీ అధికారులు మొదటి నుంచి చెప్పిన దాని ప్రకారం కాకినాడ తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరే తీరం దాటే అవకాశం ఉందని చెప్పడం బట్టి ఈ పూర్తిగా కూడా తీవ్ర తుఫాను ప్రభావం అనేది పూర్తిగా కూడా కాకినాడ జిల్లా మీద పడిందని చెప్పుకోవచ్చు. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పంట పొలాల వద్ద రైతులు తీవ్ర నష్టపోయారని చెప్పాలి. ఎందుకంటే ఈ పూర్తి ఏదైతే తుఫాను సినారీ ఏదైతే చూసుకుంటే అందులో భారీగా వర్షం కురవడం, అదేవిధంగా ఈదురుగాలు కురవడంతో చాలా చోట్ల పంటలు నీట మునిగిన పరిస్థితులు కూడా మనకి అక్కడక్కడ కనిపించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజంతా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటితో పాటు ఎవరైతే పంట పొలాల్లోకి రైతులు ఆ సమయానికి వెళ్తారో కొంతవరకు ఈ ఎలక్ట్రికల్ తీగలు ఏవైతే ఉంటాయో తెగి పడిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి తరుణంలోనే పూర్తిగా వారందరూ అప్రమత్తంగా ఉండాలని, మరోవైపు ఎవరైతే తెల్లవారుజామున నిత్యావసరాల కోసం వస్తారో బయటకు వచ్చేవారు కొంత కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, హిల్ స్టేషన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అలాంటి చోట్ల కొండ చీరలు విరిగే పడే అవకాశం ఏమవుతున్నాయో అలాంటి చోట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని రాత్రి నుంచి కూడా అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలోనే కాకినాడ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికి కూడా అప్రమత్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఆ సముద్ర తీర ప్రాంతాలకు ఎవరిని వెళ్ళనివ్వకుండా, అదేవిధంగా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారిని పునరావాస కేంద్రం పంపించే ప్రయత్నం చేశారు. వెళ్ళని వారు ఎవరైతే ఉన్నారో, వెళ్ళడానికి సముఖంగా లేని వారిని కూడా సురక్షితంగా ఉంచేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.